హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ కూడా వచ్చారనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి. అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ చెల్లి అనమాట. అమ్మమ్మ చేపల్ని చాలా చక్కగా క్లీన్ చేసేసారు. ఆల్రెడీ కట్ చేయించి తీసుకొచ్చినవే అమ్మమ్మ క్లీన్ చేశారనమాట. అలానే ఎక్కువ కర్రీ కదా, కట్టెల పొయ్యి మీద అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అని కట్టెల పొయ్యి మీద అయితే ప్రిపేర్ చేశారు. చేపల కర్రీలో చిన్న బెల్లం ముక్క కూడా వేశారండి అమ్మమ్మ. ఇది చింతకాయ చేపల కర్రీ. అయితే మీలో ఎంతమంది చేపల కర్రీ వండుకున్నప్పుడు బెల్లం వేసుకుంటారు? వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. కట్టెల పొయ్యి మీద చేపల కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. దీంతో పాటు చికెన్ కర్రీ కూడా అమ్మమ్మ పొయ్యి మీదే చేశారన్నమాట. రెండు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీలో ఎంతమంది ఊరు వెళ్ళినప్పుడు ఇలా కట్టెల పొయ్యి మీద చేసిన వంటని తిన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర ఉడుకుతూ ఉంటే కడుపులో పేగులు కదులుతూ ఉన్నాయన్నమాట.